అప్రమత్తంగా ఉండండి, ఏమరపాటుగా ఉండద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి. చంటి పిల్లలతో వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ప్రాంగణం అంతా కూడా కిక్కిరుస్తుంది భక్తులతో. స్టేడియంలో ఉన్నవాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండండి. దయచేసి బ్యారికేడ్స్ ముందుకి రావద్దు. అవి ఈ కార్యక్రమం కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్యారికేడ్స్ మీద వాటి మీద బల ప్రయోగం చేయొద్దు. ఒక అడుగు దూరంగా ఉండండి బ్యారికేడ్స్ కి. వేదిక కుడివైపు బ్యారికేడ్స్ దగ్గర నిలబడ్డ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నామండి, ఒక అడుగు దూరంగా వెళ్ళండి. బ్యారికేడ్స్ మీద బల ప్రయోగం చేయొద్దు. జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతుంది, భక్తులందరూ కూడా తిలకించండి. కార్తీక పౌర్ణమి, శ్రీశైల మల్లికార్జున సమేత భ్రమరాంబిక అమ్మవారు మనకు దర్శనమిచ్చారు. కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకొని పల్లకి సేవలో ఇప్పుడు జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతుంది, భక్తులందరూ వీక్షించండి. ఇది భక్తి టీవీ కోటి దీపోత్సవ అద్భుత ఆధ్యాత్మిక ఘట్టం. వేదిక ముందు భాగంలో ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోండి. ఎవరు లేవద్దు, ఎక్కడి వారు అక్కడే కూర్చుని నమస్కరించుకోండి. ఎవరు లేవద్దు. పల్లకి సేవకు అడ్డు రావద్దు. భక్తులందరినీ అనుగ్రహించి స్వామి అమ్మవార్లు తిరిగి వేదికకు చేరుకుంటున్నారు. భక్తులందరూ ఎక్కడి వారు అక్కడ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయించి వేదిక ముందున్న భక్తులు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కూర్చోవాలమ్మా, నిలబడద్దు, దయచేసి కూర్చోండి ఎక్కడ వారు అక్కడ.
వేదిక ముందు భాగంలో ఉన్న వాళ్ళు వేదిక మీద యతీంద్రులు ఆసీనులై ఉన్నారు. దయచేసి మీరు కూర్చోండి. మీరు కూర్చుంటే వెనక ఉన్న వాళ్ళు కూడా కూర్చుంటారు. వేదిక ముందు భాగంలో రంగవల్లుల పక్కన కూర్చున్న వాళ్ళు కూర్చోండి అమ్మా. ఎక్కడ వాళ్ళు కూర్చోండి. కూర్చొని చూడండి. మీరు నిలబడితే వెనక ఉన్న వాళ్ళు కనపడదు. అమ్మా, పల్లకీకి దారి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. పల్లకి సేవకు ఎవరు అడ్డు రావద్దు. ఎక్కడ వారు అక్కడ కూర్చోండి. కూర్చోండి అమ్మా. స్టేడియంలో ఉన్న భక్తులకు విజ్ఞప్తి. 365 ఒత్తుల్ని మీరు కార్పెట్ మీద పెడుతున్నారండి. అలా చేయొద్దు దయచేసి. చౌకీలో ఏర్పాటు చేసిన దీపాలు మాత్రమే వెలిగించాలి. ఆ కార్పెట్లు మీరు కూర్చోవడానికి ఏర్పాటు చేసినవి గమనించగలరు. ఎవ్వరు అలా పెట్టద్దు. అమ్మా, కేవలం ఒక్క ఒత్తి మాత్రమే వెలిగించండి. కట్ట ఒత్తులు వెలిగించవద్దు దయించి కార్పెట్ మీద. కార్తీక పౌర్ణమి వేళ ఈ కైలాస ప్రాంగణంలో జ్యోతిర్లింగ అలానే అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలం నుంచి భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని ఇక్కడికి వేంచేశారు. వారికి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించుకున్నాం. తరువాత పల్లకి సేవ కూడా అత్యద్భుతంగా జరిగింది. అలానే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి